సభ వేదిక పైన ఉన్న అందరూ ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ ఎంపీ, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, అందరికీ అధికారులకు నా నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా కోసము ఒక మైల్ స్టోన్ డే మనము భావించవచ్చు. ఎందుకు అంటే ఆల్రెడీ ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ గారు చెప్పారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా ఒక 1 year 3 months బ్యాక్ ఇక్కడ ఐ కేమ్ నియర్ ద వెలిగొండ టనల్ వర్క్స్. అప్పుడు ఆ టైంలో ఎర్రగొండపాలెము కాన్స్టిట్యుయెన్సీ, తర్వాత కనిగిరి కాన్స్టిట్యుయెన్సీలో దే వాజ్ ఎ బిగ్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఎట్లా అంటే గ్రౌండ్ వాటర్ అంతా ఎండిపోయింది, చాలా లోతుకి వెళ్ళిపోయింది. సర్ఫేస్ వాటర్ ఏం లేదు, పైప్డ్ వాటర్ అస్సలే ఏం లేదు, మొత్తం డ్రై అయిపోయింది. దెర్ ఇస్ నో డ్రింకింగ్ వాటర్ ఫార్ మెన్, దెర్ ఇస్ నో డ్రింకింగ్ వాటర్ ఫార్ యానిమల్స్ ఆల్సో. మా డిపార్ట్మెంట్కు ఉన్న రూల్ మేరకు వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసి ఇవ్వాలి అంటే మనుషులకు ఎంత కావాలో రోజుకి 15 లీటర్స్ మాత్రమే ఇవ్వగలుగుతాము చెప్పి మేము ఆర్డర్ ఇచ్చాము. సో అది సరిపోదు. అక్కడ యానిమల్స్కి కూడా నీళ్ళు లేదు, చెరువులు నీళ్ళు లేదు, బోర్ లేదు, ఏం లేదు. వీ హ్యావ్ టు గెట్ మోర్ వాటర్. మనకు 15 లీటర్స్ డైలీతో ఏం కాదు, మనకు 40 లీటర్స్ నీళ్లు కనీసం డైలీ కావాలి చెప్పి పెద్ద ప్రొటెస్ట్ జరిగింది. ఆ పెద్ద ప్రొటెస్ట్ మేరకు గవర్నమెంట్ ఫైనల్గా కిందికి దిగి ఈ ఎర్రగొండపాలెం కనిగిరి ప్రాంతంలో మాత్రమే డ్రింకింగ్ వాటర్ కోసము ట్యాంకర్ ద్వారా 40 లీటరు పర్ హెడ్ నీళ్లు ఏర్పాటు చేశాము. ఈరోజు కూడా ఈ జిల్లాలో దాదాపు 200 కంటే ఎక్కువ హ్యాబిటేషన్స్కి ట్యాంకర్ ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నాము. మన రాష్ట్రంలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఎక్కడైనా ఎక్కువ ఉంది అంటే అది ప్రకాశం జిల్లా, స్పెషలీ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ప్రకాశం జిల్లా. అటువంటి ప్రాబ్లం మైండ్లో ఉంచుకొని ఈరోజు జల్ జీవన్ మిషన్ కింద గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఒక ప్రకాశం జిల్లా మొత్తం కవర్ చేయాలి అంటే ఒక 4 ప్రాజెక్ట్స్, అంటే 2 ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్ట్ వాటర్ ద్వారా, ఇంకొక ప్రాజెక్టు రామ్ తీర్థం ప్రాజెక్ట్ ద్వారా, ఇంకొక గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ద్వారా 4 ప్రాజెక్ట్స్ ద్వారా ఒక 4 డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కట్టే అప్పుడు దానిపైన దాదాపు 4,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అంత ఖర్చు పెట్టి మొత్తం ప్రకాశం జిల్లాలో ఉన్న దాదాపు 5.5 lakh హౌస్ హోల్డ్స్కి సర్ఫేస్ వాటర్, క్లీన్ వాటర్, క్వాలిటీ వాటర్ సస్టైనబుల్ రూపంగా ఇవ్వగలుగుతాము చెప్పి ఆ క్రమంలో ఈరోజు ఒక వెస్టర్న్ ప్రకాశం డిస్ట్రిక్ట్ భాగం కోసం కావాల్సిన ఒక ప్రాజెక్టు, ఇది ఒక ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిన నల్లమల్ల సాగర్ అనుకోవచ్చు, లేకపోతే వెలుగొండ రిజర్వాయర్ కావచ్చు. ఆ వెలుగొండ రిజర్వాయర్ నుంచి వాటరు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ, అంటే పైప్ లైన్ ద్వారా ట్రాన్స్మిట్ చేసుకుంటూ దాదాపు 1.6 lakh హౌస్ హోల్డ్స్కి ఈ కంప్లీట్ అవుతే 1.6 lakh హౌస్ హోల్డ్కి చేరుకుంటుంది. సో దాట్ విల్ బి ఇన్ ఏ వే చెప్పాలి అంటే మీరు అంతా ఇమాజిన్ చేసుకోవచ్చు. ఈరోజు త్రాగుతున్నాము క్వాలిటీ లేని బోర్ వాటర్, లేకపోతే ఫ్లోరైడ్తో ఇంపాక్ట్ అయి ఉన్న బోర్ వాటర్, లేకపోతే ఒక కెనాల్ ద్వారా వస్తున్న వాటరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో స్టోర్ చేసుకొని అప్పుడు సమ్మర్ టైంలో ఆ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఎండిపోతుంది. అటువంటి వాటర్
డైరెక్ట్గా